గతంలో అనేక సందర్భాల్లో ఇక్కడ భావోద్రేకాలు ఉన్నప్పుడు సభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా చాలా చాలా భిన్నాభిప్రాయాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సభ అభిప్రాయాలన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడు కూడా సభను నడిపాం. సభ నడపటం కాదు, ఆ సభలో అందరి అభిప్రాయాలు కూడా చెప్పారు. అధ్యక్ష, మీకు తెలియదు కాదు, మీరు కూర్చున్నటువంటి ఆ స్థానంలో ఆ రోజులో ఉమ్మడి సభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నడుస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి బిల్లు ఈ సభలోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రవేశపెట్టాలన్నప్పుడు ఆ రోజు రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అధ్యక్ష. అయినప్పటికి కూడా నేను అదే స్థానంలో అక్కడ నేను కూర్చొని డిప్యూటీ స్పీకర్గా ఇక్కడ శాసనసభ వ్యవహారాలు చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు వారు ఆ బిల్లుకు సంబంధించిన అంశాన్ని ప్రవేశపెట్టినప్పుడు సభలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు తీసుకోమని చెప్పి మాట్లాడటానికి అవకాశం ఇచ్చాము అధ్యక్ష. అప్పుడు దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరు సభ వదిలిపెట్టి పోలేదు అధ్యక్ష. వారు సభలోనే ఉన్నారు. వారికి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ఆ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం కూడా ఆనాడు ఆ సభ నుంచి ఆ స్థానం నుంచి ఇచ్చాం. వాళ్ళు కూడా చెప్పారు అధ్యక్ష. అలా అంత భావోద్రేకాలతో అంత విపరీత పెడదోరణలో ఉన్నటువంటి సభలో కూడా సభను వదిలిపెట్టి ఎవరు బయటికి పోలేదు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో దాన్ని ఏకీభవించేటువంటి వాళ్ళు చెప్పారు, వ్యతిరేకించేటువంటి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అక్కడనే కూర్చొని అందరి అభిప్రాయాలు. ఈరోజు కూడా మేము తెలంగాణ తల్లికి సంబంధించి మనందరికీ తెలిసింది, కొన్ని దశాబ్దాలుగా అనేక రాజకీయ పార్టీలు ఒక్కొక్క విగ్రహం తయారు చేసుకున్నప్పటికీ అధికారికంగా ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం అని చెప్పి రాష్ట్ర ప్రజల భావోద్రేకాలు అన్నింటినీ అందులో రంగరించి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఈరోజు చేసుకుంటూ దానికి సంబంధించిన ప్రకటన చేసినప్పుడు నిజంగా తెలంగాణ మీద తెలంగాణ తల్లి మీద గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సభలో ఉండి వారి అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకుండా సభ వదిలిపెట్టిపోవటం అంటే మేమందరం భావిస్తాం మీకు నిజంగా అసలు తెలంగాణ మీద తెలంగాణ తల్లి మీద గౌరవం ఉందా, లేకపోతే కేవలం అధికారం మీదనే మీ ప్రేమ తాపత్రయం ఉందా అనేటువంటి అభిప్రాయం కలుగుతాం. ఇది కరెక్ట్ కాదు కదా.